హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఇష్మను వండర్స్. ఇష్మను వండర్స్లో ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి అండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా మనం రవ్వ కేసరిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలాంటి టేస్టీ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకునే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసి అందులో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుని మనం పక్కన పెట్టుకుందామండి. చూడండి, డ్రై ఫ్రూట్స్ మంచిగా ఫ్రై అయినాయండి. మనం ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకుందాం. నేను 1 కప్ రవ్వ తీసుకున్నా అండి. బొంబాయి రవ్వ అంటారు కదా, ఉప్మా రవ్వ, సో అది తీసుకున్నాను. ప్యాన్లో వేసి ఫ్రై చేసుకుందామండి. మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, గీ అంతా అబ్జర్వ్ చేసుకొని మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఈ రవ్వను కూడా ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో నేను 1 కప్పు రవ్వకి 3 కప్స్ వాటర్ తీసుకున్నానండి. వాటర్ ప్యాన్లో వేసి రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మనం వాటర్ని మరిగించుకుందామండి. చూడండి, మరుగుతున్న వాటర్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కప్పు రవ్వని ఇందులో వేసి కలుపుతూ ఉండాలండి. ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలండి. ఒక 5 to 6 మినిట్స్లో మంచిగా కుక్ అయిపోతుంది. చూడండి, రవ్వ మంచిగా కుక్ అయిపోయింది. ఈ టైంలో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో కప్పున్నర షుగర్ వేస్తే సరిపోతుందండి. రవ్వ పూర్తిగా కుక్ అయిన తర్వాత మాత్రమే షుగర్ యాడ్ చేయాలి. షుగర్ కూడా మంచిగా మెల్ట్ అయ్యి అంతా కలిసిపోయిందండి. చూడండి, షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత ఇందులో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో అరకప్పు మనం నెయ్యి వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. నేను రవ్వ కేసరికి ఎలాంటి ఫుడ్ కలర్ యూజ్ చేయలేదండి. మీకు కావాలంటే కలర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు లాస్ట్గా ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలండి. చూడండి, మనం గీ వేసి కలిపిన తర్వాత ప్యాన్ నుంచి మనకి రవ్వ కేసరి సపరేట్ అయిపోతుందండి. ఇప్పుడు పూర్తిగా రెడీ అయిపోయింది. మనం ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి, రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీ సలహాలు సూచనలు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.